Good evening and praise the Lord. అందరికీ ప్రభు నామమున వందనాలు. I'm really encouraged to see more young people. ఎక్కువ మంది యవనస్తులను చూసి ప్రోత్సహించబడతా ఉంటున్నాను. I hope it is not because the government has delayed the reopening of schools. ప్రభుత్వము పాఠశాలలు ఆరంభించడం ఆలస్యం చేసినందుకు కాదేమో అని అనుకుంటున్నాను. Because we all know we were preparing for our children to go to school again in person. మళ్ళా పాఠశాలలు ఆరంభం అవుతాయి అని సిద్ధపడతా ఉంటున్నాం. And then again government said, okay, hold on. మళ్ళా ప్రభుత్వం అన్నది లేదు ఆగండి అని చెప్పింది. But whatever the reason, thank God for you being here. It's not an accident. It's the will of God. ఏది ఏమైనప్పటికీ ఇది మీరు ప్రమాదవశాత్తు రాలేదు కానీ దేవుని ఏర్పాటై ఉన్నది. Let us read Judges chapter 16 verse 20 and we will continue our sessions for today. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము మనము చదువుకొని మన యొక్క పాఠ అధ్యాయాన్ని మనము కొనసాగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. Let us read this together. అందరము కలిసి 16వ అధ్యాయము 20వ వచనము కలిసి చదువుకుందామండి. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విజృంభించుకొందును అనుకొనెను. అయితే యెహోవా అతన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. He woke from his sleep and thought, I will go out as before and shake myself free. But he did not know that the Lord had left him. అతడు నిద్ర మేలుకొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. Almighty God, this evening as we again begin our sessions on finishing the race well, we pray for your presence to be with us. సర్వశక్తి కలిగిన మా తండ్రి, విజయవంతముగా ముగించుకున్నటని యొక్క వాక్య భాగాన్ని తిరిగి మేము కొనసాగించుకుంటుండగా సమయంలో మీ యొక్క కృపను మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. Father, we thank you for those who come faithfully every week. We pray, Lord, that you bless their life. తండ్రి, నమ్మకంగా ప్రతి వారం వస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రభావ మీకు వందనాలు. మీరే వారిని ఆశీర్వదించమని వేడుకొంచుతున్నాం. I also want to pray, Lord, those who just come from their work and their careers, we pray, Lord, that you strengthen and give freshness to our bodies. దేవా, ఎవరైతే ఉద్యోగాల నుండి వచ్చి ఉంటున్నారో నాయనా మీరే వారిని బలపరచండి. మా ప్రభావ మీరే వారిని తాజాపరచమని వేడుకొంచుతున్నాం. May you impress upon our hearts that the end of things is more important than its beginning. మా ప్రభావ కార్య ఆరంభము కంటే కార్యాంతము ఎంతో ప్రాముఖ్యము అన్నటువంటి విషయాన్ని మా ప్రభావ మేము స్పష్టంగా అర్థము చేసుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయండి. And may you continue to impress upon us, O Lord, that those who are thirsty, Lord, those who come to you, you become their fountain of joy. మా ప్రభా ఎవరు మీ యొద్దకు వస్తారో మా ప్రభా వారికి మీరే ఆనందపు ఊట ఉంటారన్నటువంటి సత్యమును మా ప్రభా మేము స్పష్టంగా గ్రహించినట్లుగా సహాయం చేయండి. Father, we pray that you cover us now with your grace and pray that you will encourage our hearts. ప్రభా మీ యొక్క కృపతో మమ్మల్ని కప్పి మా హృదయాలను మీరే ప్రేరేపించి ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. We commit the both of us under your grace and mercy. మా ఇరువురిని మీ యొక్క కనికరం కింద మా ప్రభా మీ కృప కిందకి అప్పగించుకుంటున్నాం. We pray this in Jesus' most precious name. యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. Okay, for those who are new, we are doing this series called Finishing the Race Well. ఎవరైతే ఈ వారం కృతగా వచ్చి ఉంటున్నారో అటువంటి వారికి మనము విజయవంతముగా మిగుంచుట పరుగు పందెమును ముగించుట అనేటటువంటి శీర్షికను మనము ధ్యానించుతా ఉంటున్నాం. And this is our anchoring verse of our whole series. మన యొక్క ఈ ధ్యాన భాగానికి అంతటికి కూడా ఈ వచనము ఇది మూల వచనమై ఉన్నది. So just some quick recap. త్వరగా పోయిన వారం ఏం ధ్యానించుకున్నామో దాన్ని ఒకసారి చూసుకుందాం. So last week we saw the ending episode of David's life. దావీదు యొక్క జీవితం యొక్క అంతములో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనము పోయిన వారం ధ్యానించాం. And the major question was, indeed, is David truly the man after God's own heart? ప్రశ్న, దావీదు నిజముగా దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడా అన్నటువంటి ప్రశ్నను మనము
ఆలోచించాం. And I presented to you the case that I have made. కనుక నేను ఏమే ఆలోచనలో తలంచి ఉంటున్నానో ఆ మాటలను మీ ముందు ఉంచి ఉంటున్నాను. And I concluded that David did not finish well. నేను ఇచ్చినటువంటి ముగింపు ఏంటంటే దావీదు విజయవంతముగా ముగించలేకపోయాడు. But he did not finish badly either. అదే సమయంలో ఓటమితో పరాజయంతో కూడా ముగించలేదు. So for the first time we saw a finishing that we called an average finish. కనుక నేను మొదటిసారి మామూలుగా ఉన్నటువంటి ముగింపు అన్నటువంటి ఇంకొక విషయాన్ని మనం చూసాము. In other words, we said David finished average, so that we can దావీదు describe. అటు గొప్పగా కాదు లేకపోతే అటు చెడుగా కాదు, మామూలుగానే అన్నట్లుగా అతడు తన యొక్క జీవితం యొక్క పరుగు పందాన్ని ముగించాడు. So far we had seen how a bad finish looks like. కనుక గతంలో మనము చెడుగా జీవితాన్ని ముగించుట అనేటటువంటి విషయం ఏంటో చూసాము. Last week in David we saw what an average finish looks like. అదే కాకుండా పోయిన వారము దావీదు యొక్క జీవితం నుండి ఒక సాధారణంగా అటు గెలుపు కాకుండా ఓటమి కాకుండా మధ్యలో ఉన్నటువంటి రీతిగా జీవితాన్ని ముగించడము అంటే ఏంటో పోయిన వారం చూసాం దావీదు జీవితం ద్వారా. And I think we also made a case that his average finish was because he was both hard and soft at the same time. కనుక అతడు అంతగా గొప్పగా కాకుండా మామూలుగా తన జీవితాన్ని ముగించాడు. దానికి కారణము ఎందుకంటే అతడు ఒకవైపు కఠినంగా లేడు, ఒకవైపు కఠినంగా ఉంటున్నాడు, ఇంకోవైపు మృదుగా ఉంటున్నాడు. Sometimes he would compromise to his own physical pleasures, so he was soft. కొన్నిసార్లు తన భౌతికమైనటువంటి సుఖభోగాల కొరకై తాను రాజీ పడేటటువంటి వాడు, దాన్ని బట్టి అతడు మెత్తగా ఉన్నాడు. But then when he realized his mistake, he was very hard on himself in terms of repentance, sincerity of coming back to the Lord. అయితే ఎప్పుడైతే తన యొక్క తప్పిదము దేవుడు ఆయనకైతే చూపించాడో పశ్చాత్తాపపడేటటువంటి విషయంలో ఎంతో కఠినుడై ఉండి ఎంతో పూర్తిగా విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని సన్నిధానంలో తాను పశ్చాత్తాపడు, దాన్ని బట్టి అతడు కఠినుడుగా ఉంటున్నాడు. So after considering all these things on David, we made a case that was he really a man after God's own heart? ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాత మనము దావీదు నిజముగా దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషుడా అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించాము. And we concluded that yes, David was a man after God's own heart. అయితే మనము గమనించిన విషయం ఏంటంటే అవును, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడైంటున్నాడు. Not so much because of what he did, actions. కనుక ఆయన ఎటువంటి క్రియలు ఎటువంటి పనులు చేశాడో దానిని బట్టి దేవుని హృదయానుసారుడు కాలేదు, కానీ but he was a man after God's own heart because of the substance and quality of his heart. అయితే తన హృదయంలో ఎటువంటి విలువను కలిగి ఉంటున్నాడో, ఎటువంటి నాణ్యతను కలిగి ఉంటున్నాడో దానిని బట్టి దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. So we have seen 3 kings now. ఇప్పటి వరకు 3 రాజుల జీవితాలను ధ్యానించాం. Saul was hard and he was hardened by pride, bad finish. కఠినుడుగా ఉండినాడు, అంతేకాకుండా గర్వము చేత ఇంకా కఠినుడై అట్లు ఓటమితో తన జీవితాన్ని ముగించాడు. And Solomon, he was softened by compromising all his sinful acts. సొలొమోను ఆయన తన పాపభూయిష్టమైనటువంటి జీవితంలో అన్ని పాపములు చేయొచ్చు, లోకముతో రాజీ పడుతూ అలాగున మృదు అయినటువంటి వాడుగా మెత్తవాడుగా అయిపోయాడు పాపం విషయమై. But David was a very intriguing case of hard and soft at the right places, so he had an average finish. కనుక దావీదు అయితే ఎంతో అర్థం కాని రీతిగా ఒకవైపు కఠినుడుగా ఉన్నాడు, ఇంకొక వైపు మెత్తని వాడుగా ఉంటున్నాడు. అటు విజయవంతంగా కాక లేకపోతే ఓటమితో కూడినటువంటి ముగింపు కాక మామూలుగా ఉన్నటువంటి విజయం రీతిగా అతడు తన జీవితాన్ని ముగించాడు. So today we are going to focus on another Bible character called Samson. ఇది ఇంకొక బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి సంసోను యొక్క జీవితాన్ని ధ్యానిద్దాం. It is sounding more like a Sunday school now. ఇప్పుడు ఇది ఒక సండే స్కూల్ పాఠం లాగా అనిపిస్తా ఉంది. But it's okay. We are a very high level Sunday school. ఇది మనము ఉన్నత శ్రేణికి చెందినటువంటి సండే స్కూల్ విద్యార్థులమే. So his life is quite intriguing as well. ఇతని జీవితం కూడా మనకు అర్థం కాని రీతిగా ఉంటుంది సంసోను జీవితం. Something similar to David's, but a little bit more, perhaps a little bit more deeper than David. దావీదు జీవితం వల్లనే ఉంటుంది, కానీ కొంచెము లోతుగా కనిపిస్తుంది. Samson was a legendary character. సంసోను ఒక గొప్ప ఎంతో
ఘనమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఆయన. And we are going to study Samson under this theme called fatal ignorance. సంసోను యొక్క జీవితాన్ని ఎంతో ప్రమాదకరమైనటువంటి అజ్ఞానము అనేటటువంటి శీర్షిక కింద ధ్యానిద్దాం. And we know Samson's acts and his feats are legendary. సంసోను చేసినటువంటి కార్యాలు, ఆయన యొక్క పనులు అవి నిజంగా ఎంతో ఘనమైనవి, అవి ఎంతో మెచ్చుకోదగినవి. But his mistakes tend to be fatal. అదే సమయంలో ఆయన చేసినటువంటి పొరపాట్లు ఎంతో ప్రమాదకరమైనవి, మరణకరమైనటువంటివిగా ఉంటున్నాయి. In fact, for me, if I were to describe Samson, I would describe him in 2 words. సంసోను ఒకవేళ వివరించాలి అంటే 2 మాటల్లో వివరించవచ్చు. I would say Samson's greatest problem was revenge and romance. సంసోను యొక్క గొప్ప సమస్య, తన జీవితంలో ఉన్నటువంటి గొప్ప సమస్య పగ తీర్చుకోవడము, ప్రేమించడము, ప్రేమలో పడడం. These are the 2 things in his life that brought him down. ఈ 2 విషయాలు తనను జీవితంలో ఆయన జీవితంలో పడిపోయేటట్లుగా చేశాయి. So let us look at Samson under this theme, fatal ignorance. ఎంతో ప్రమాదకరమైనటువంటి అజ్ఞానము అనేటటువంటి ఈ శీర్షిక కింద సంసోను యొక్క జీవితాన్ని ధ్యానిద్దాం. Very quickly, let me give you an illustration, one example. కనుక త్వరగా ఒక ఉదాహరణ చూద్దాం. There was a couple who came to a restaurant. They were very much in love with one another. ఇద్దరు భార్యాభర్తలు జంట, వారు ఒక హోటల్కి వచ్చారు. వారు ఎంతో ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమించుకుంటా ఉన్నారు. And they just wanted to come get a parcel of their food and go back to where they were, sitting lonely and enjoying with one another. కనుక వారు ఆ హోటల్కి వచ్చి పార్సల్ తీసుకొని వారు ఎక్కడుంటున్నారో అక్కడికి ఏకాంతంగా ఇద్దరే కలిసి నెమ్మదిగా భోజనం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ హోటల్కి వచ్చారు. So they drove in very quickly and then he ordered something, their dinner. It was quite big sets of food that they had ordered. కనుక వారు అక్కడికి కారులో వేగంగా వచ్చారు. తర్వాత వెంటనే భోజనం ఆర్డర్ ఇచ్చారు. పెద్ద భోజనము పెట్టే వారికి ఇవ్వబడింది. Because the order was very urgent, the cashier, instead of giving the food, by mistake gave a bag of money that was supposed to go to the bank. అయితే అక్కడ వారు తొందర పెడతా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ ఆయన అక్కడ వారు డబ్బు చెల్లించిన తర్వాత వారికి భోజనపు పార్సల్ ఇవ్వడానికి బదులుగా పొరపాటున అక్కడ ఉన్నటువంటి డబ్బు సంచిని అతడు పొరపాటున వారికి ఇచ్చాడు. And the couple also, they were so much engrossed with one another because they were so much in love, they also did not see properly, so they took the parcel and went. కనుక అక్కడ ఉన్న జంటకు వారు తొందరలో ఉన్నారు కాబట్టి వారు కూడా సరిగ్గా చూసుకోలేదు, ఏదో ఇచ్చిండ్రు తీసుకొని వెళ్ళిపోయారు. When he realized that his money was gone, he was so sad, he was so upset. It was the whole week's money that was supposed to go to the bank. కనుక ఆ క్యాషియర్ ఆయన ఎప్పుడైతే గమనించాడో ఆ డబ్బు పోయింది అన్నటువంటి సంగతి ఎంతగానో బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ వారం అంతట్లో సంపాదించిన డబ్బు అది బ్యాంకులో జమ చేయాలి. He was almost paralyzed. He didn't know what to do. ఇంకా ఏం చేయాలో తోచని స్థితిలో ఇంకా పక్షవాయం వచ్చినట్లుగా ఉండిపోయాడు. But exactly after 15 minutes, the couple returned back. అయితే అక్షరాల 15 నిమిషాల తర్వాత ఈ భార్యాభర్తలు మళ్ళీ వారు తిరిగి వచ్చారు. He said, "Excuse me, I ordered food, but you gave me a bag of money. Please keep your money and give me my food." కనుక వారు ఏమన్నారు, అయ్యా మేము ఇక్కడికి భోజనము ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము, అయితే భోజనం ఇవ్వడానికి బదులుగా మీరు మాకు డబ్బులు ఇచ్చారు, ఇదిగో డబ్బులు తీసుకోండి, మా భోజనం మాకు ఇవ్వండి అని చెప్పారు. The cashier told the manager was so happy because of an honesty here. కనుక ఈ క్యాషియర్ మేనేజర్కి చెప్పాడు ఇట్లా డబ్బులు తిరిగి వచ్చాయి అన్నప్పుడు అతడు వీళ్ళు చాలా నిజాయితీ పరులు అని ఆయన గుర్తించాడు. So the manager called the press. He wanted to take a photo of this man and preach about this man's honesty. కనుక ఈ మేనేజర్ ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రెస్ విలేకరులను పిలిపించి వాళ్ళతో ఫోటో తీయించి తర్వాత వీరు ఎంత నిజాయితీ పరులో చూపించాలని ఆశపడ్డాడు. The couple was very reluctant. "No, please, we don't want any of this. Just take your money, give us our food, we are gone." ఆ భార్యాభర్తలు వారు మాకు అయ్యా వాళ్ళు దాన్ని మోమాట పడతా ఉన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఎన్నో వద్దు, మాకు మా భోజనం మాకు ఇచ్చేయండి, ఇది మీ డబ్బులు మీరు తీసేసుకోండి, మేము వెళ్ళిపోతాము అని వారు తొందర పెడతా ఉన్నారు. So the manager really forced them to stay back and then call the press and then the photo and everything.
కనుక మేనేజర్ ఏదో ఒక రీతిగా వాళ్ళని బలవంతం చేసి ఇంకా వారిని అక్కడ ఉంచి తర్వాత విలేకరులను పిలిపించి ఫోటో తీయించి అదంతా చేశాడు. The man was very sad. Which man? The man who took the photo. The man who returned the money. డబ్బులు ఇచ్చినటువంటి తిరిగి ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎంతగానో దుఃఖముతో ఉన్నాడు అతడు. And the manager said, "Why are you so sad? What happened?" ఎందుకని నువ్వు ఇంత విచారముతో దుఃఖముతో ఉన్నావు? He said, "See, I don't want my wife to see the photo of me and her standing here together." మా భార్య ఈ స్త్రీ తర్వాత నేను ఇద్దరము కలిసి ఫోటో దిగుతున్నటువంటి విషయం మా భార్య చూడవద్దు అని నేను అనుకున్నాను, కానీ మీరు ఇది ఫోటో తీశారు అని ఆయన బదులు చెప్పాడు. This story I am sharing because this is what I call the composite life. దీన్నే అది క్లిష్టమైనటువంటి అనేక ముడులు కలిగినటువంటి జీవితము అని పిలవచ్చు. Apart from this, I don't know how to describe this kind of life. దీనికి మించి సంసోను జీవించినటువంటి ఇట్టి జీవితాన్ని వివరించడానికి ఇంకా వీలు పడదు. Composite means something which is made up together, 2-3 things coming together. కనుక ఈ అనేక విషయాలు అందులో ముడిపడి ఉన్నటువంటి జీవితము సంసోను జీవిస్తూ ఉన్నాడు. One part of him is so honest, the other part of him is so adulterous. ఒకవైపు చూస్తే అతడు యథార్థవంతుడుగా నిజాయితీపరుడుగా ఉన్నాడు, ఇంకొక వైపు చూస్తే ఎంతో జారత్వము వ్యభిచారపు పాపముతో జీవిస్తూ ఉన్నాడు సంసోను. It just goes to show, right, even the most honest looking person can be so flawed. కనుక ఇది ఏం సూచిస్తుందంటే ఎంతో నిజాయితీగా యథార్థంగా కనిపించేటటువంటి వ్యక్తి సైతము అతడు ఎంతో భ్రష్టమైనటువంటి జీవితము జీవించడానికి ఆస్కారము ఉన్నది అన్న విషయము తెలియజేస్తుంది. It's like a robber going to the Lord and say, "God, I worship you because I am not a adulteress." ఒక దొంగ దేవుని దగ్గరికి పోయి, దేవా నేను వ్యభిచారపు పాపం చేయనటువంటి వాడిని కాబట్టి దేవా నీకు ఎంతో వందనాలు అని చెప్పినట్లుగా ఉంది. Or a murderer going to God and say, "God, I worship you, I praise you because I'm not a drug addict." ఒక నరహంతకుడు దేవుని దగ్గర పోయి, దేవా నేను త్రాగేటటువంటి ఆ మత్తు పానీయాలు సేవించేటటువంటి దురలవాటు నాకు లేదు కాబట్టి దేవా నీకు వందనాలు అని చెప్పినట్లుగా ఉంది. See, even the most innocent looking, the most faithful looking, the most of the honest person has the tendency, the capacity to be flawed and sinful. కనుక ఎంతో అమాయకంగా, ఎంతో నిజాయితీగా, ఎంతో యథార్థంగా కనిపించేటటువంటి వ్యక్తిలో సైతము భ్రష్టమైనటువంటి జీవితము, పాపపు జీవితము జీవించేటటువంటి ఆస్కారము వారు కలిగి ఉంటున్నారు. Hawaiian proverbs goes like this. ఒక హవాయ్ దేశానికి చెందినటువంటి సామెత ఈ రీతిగా ఉంది. Even bad smell is found in sweet places. మంచి స్థలాల్లో కూడా చెడు వాసన రావచ్చు. Hungarian proverb goes like this. హంగరీ దేశానికి చెందినటువంటి సామెత ఈ రీతిగా ఉంది. Even the whitest swan casts a black shadow. తెల్లగా ఉన్నటువంటి హంస కూడా నల్లటి నీడనే కలిగి ఉంటుంది. Samson was something like that when I studied Samson. సంసోను జీవితాన్ని ధ్యానించినట్లయితే సంసోను జీవితం కూడా అలాగనే ఉన్నది. In fact, for me, Samson is the epitome of the composite life, the very representative of what a composite life looks like. కనుక ఎంతో క్లిష్టమైనటువంటి అర్థము కానటువంటి జీవితము జీవించడానికి సంసోను ఒక చక్కటి నిదర్శనమై ఉంటున్నాడు. See, when I was trying to research on Samson, these are some of the titles I came across. Look at the title itself shows that he is so composite. గమనించండి, సంసోను జీవితాన్ని నేను ధ్యానిస్తా ఉన్నటువంటి సమయంలో నాకు వచ్చినటువంటి శీర్షికలు, అతని గురించినటువంటి వివరణకు సంబంధించినటువంటి మాటలు ఇవి. ఆయన జీవితాన్ని చూస్తేనే ఎంతో క్లిష్టమైనదిగా, అర్థం చేసుకోవడానికి చాలా కష్టముగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. The titles themselves are it's a paradox in itself. కనుక ఆయన ఉన్నటువంటి బిరుదులు చూస్తేనే ఒకదానికొకటి ముడిపడినటువంటి రీతిగా ఉన్నాయి. For example, Samson, the weak, strong man. ఎంతో బలహీనమైనటువంటి బలాఢ్యుడు సంసోను. Samson, God's villainous hero. దేవుని యొక్క ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవుని శూరుడు. Samson, high cost for low living.
నీచమైనటువంటి జీవితం జీవించడానికి ఉన్నతమైనటువంటి క్రయమును చెల్లించినటువంటి వాడు. Samson, weakness in strength. సంసోను బలములో అతడు బలహీనత కలిగి ఉంటున్నాడు. So all these things showed me that actually Samson had a very composite life, two kinds of life. వాస్తవానికి వీటన్నిటిలో సంసోను ద్వంద్వ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. Two natures in one person. ఒకే వ్యక్తిలో రెండు స్వభావములు ఒకే వ్యక్తిలో ఉంటున్నాయి. His exploits are very villainous as well as heroistic. ఆయన చేసినటువంటి గొప్ప శూర కార్యములు నిజంగా అవి ఒకవైపు ఎంతో మెచ్చుకోదగినవి, ఎంతో ఘనమైనవి, అదే సమయంలో ఎంతో వ్యతిరేకంగా నీచమైనవిగా కూడా ఉంటున్నాయి. Let us now look at some of the aspects of Samson. ఇప్పుడు సంసోను జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. From which we need to think, how did Samson finish the race? వీటన్నిటిని బట్టి సంసోను తన జీవితం యొక్క పరుగు పందాన్ని ఎలాగో ముగించాడు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. Samson's start was no different from anyone. He was a very wonderful start. సంసోను యొక్క జీవితం యొక్క ఆరంభం కూడా ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి రీతిగా ఆరంభించాడు. He was born in a very devout and godly home. ఎంతో దైవ భక్తి కలిగినటువంటి ఎంతో చక్కటి కుటుంబంలో ఆయన జన్మించాడు. But he squandered those all away. అయితే అటువంటి గొప్ప ఆధిక్యతలన్నింటినీ వ్యర్థంగా దుర్వినియోగం చేసుకున్నాడు. So much so that we find it very difficult to judge how Samson finished. కనుక వీటన్నిటిని బట్టి సంసోను తన జీవితాన్ని ఎట్లు ముగించాడు అన్నటువంటి విషయాన్ని దానికి నిర్ణయించడము చాలా కష్టంగా ఉంటుంది. It was very difficult for me to see whether God's purpose in Samson did he actually fulfill or did not fulfill, based on which I was trying to judge how Samson finished. కనుక దేవుడు తన ఎడల కలిగినటువంటి సంకల్పములను ఆలోచనలు సంసోను తన జీవితంలో నెరవేర్చాడా లేకపోతే నెరవేర్చలేకపోయాడా, దాన్ని బట్టి అతడు విజయవంతంగా ముగించాడా లేదా అన్నటువంటి తీర్మానము నిర్ణయం తీసుకోవడం కూడా చాలా కష్టముగా ఉంది. In his life, in fact, I found that God's purposes for his life was both accomplished and also violated at the same time. సంసోను యొక్క జీవితంలో తన ఎడల దేవుడు కలిగినటువంటి సంకల్పములు ఒకవైపు నెరవేర్చబడ్డాయి, అదే సమయంలో ఒకవైపు అవి నెరవేర్చబడలేదు కూడా. So Judges 13 talks to us about how Samson was born and where Samson was born. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో సంసోను ఎక్కడ జన్మించాడో, ఏ కుటుంబంలో జన్మించాడో ఆ వివరాలు ఇవ్వబడి ఉంటున్నాయి. Even before he was born, he was special, he was set apart. ఆయన జన్మించక ముందే అతడు ప్రత్యేకమైనటువంటి వాడుగా, ఆయన ప్రతిష్ఠించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. But he was also almost same like John the Baptist. అతడు బాప్తిసమిచ్చు యోహాను వలనే ఉంటున్నాడు. But comparing with John the Baptist and Samson, that is where the comparisons should end. కనుక అక్కడ బాప్తిసమిచ్చు యోహానుతో ఆయన జీవితాన్ని పోల్చడంతో ఆ పోలిక అక్కడికే ఆగిపోతుంది. Because after that both of them are very different. దాని తర్వాత ఈ పోలిక తర్వాత వారి జన్మలో ఉన్నటువంటి విషయం తర్వాత వారి పోలికలు పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా మారిపోతాయి. He was very promising. Judges 13:24 onwards if you read. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివినట్లయితే సంసోను యొక్క ఆరంభము ఎంతో ఆశ్చర్యమైనటువంటి రీతిగా గొప్ప కార్యాలు ముందుకు చేస్తాడేమో అన్నటువంటి ఆలోచన కలిగించేటటువంటి రీతిగా ఉంది ఆయన జీవితం. Because Judges 13:24 he says he grew and the Lord blessed him and the spirit of the Lord began to stir him while he was in Mahane Dan between Zorah and Eshtaol. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్టాయోలుకును మధ్య ఉన్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. But right after that, as you keep reading, you realize that suddenly Samson has split personality. కనుక ఇలాగను మనం చదువుకుంటూ కిందికి కొనసాగినట్లయితే వెంటనే సంసోను జీవితంలో ఉన్నటువంటి ద్వంద్వత్వము, రెండు రకాల జీవితము మనకు కనిపిస్తుంది. There is a blessing and expectation from God's side, but the way he lives is very different. He is gone to pleasure, physical pleasure. దేవుడు ఒకవైపు ఆయన ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయాలని ఆశించాడు, కానీ ఒకవైపు సంసోను చూసినట్లయితే ఆయన ఐహికమైనటువంటి సుఖభోగాలకు జారిపోయి వాటిలో ఆ పాపంలో పడిపోయాడు. After such a promising
promise from God and promising assurance from God. Judges 14:1-2. He says, I have seen a Philistine woman in Timnah. Now go and get her for me. కనుక దేవుడు గొప్ప వాగ్దానాలు ఆయనకు ఇచ్చి ఉంటున్నాడు. అదే సమయంలో ఎంతో చక్కగా మెరిసేటట్లుగా ఆయన జీవితం ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, నేను ఒక ఫిలిస్తీ స్త్రీని చూసి ఉంటున్నాను కనుక ఆమెను నాకు భార్యగా చేయము అని ఆయన ఇక్కడ అంటా ఉన్నాడు. I'm sure his parents knew that this fellow is not ready for formalized relationship yet. తల్లిదండ్రులు గుర్తించారు, ఇతడు ఇంకా ఇప్పటికే ఒక చక్కని మంచి భార్యాభర్తలు కలిగినటువంటి సంబంధం కలిగినటువంటి జీవితము, అటువంటి జీవితం జీవించడానికి ఇతడు ఇంకా సిద్ధపడలేదు అని వారు గుర్తించారు. This fellow is not ready for rooting and commitment yet. ఈ వ్యక్తి ఇంకా ఒక వ్యక్తికి తాను అప్పగించుకొని అక్కడ ఆ వ్యక్తితోనే సంసారం చేసి అక్కడ వేరుపారి నిలదొక్కుని ఉండడానికి ఇంకా సరిగా లేడు అని తల్లిదండ్రులు గుర్తించారు. I'm sure his parents knew that he was just out for fun. తల్లిదండ్రులు గుర్తించిన ఇంకో విషయం ఏంటంటే, ఇతడు ఏదో తమాషాగా ఒక విచ్చలవిడిగా జీవితం కలిగినటువంటి జీవితం జీవించడానికి ఇతడు సాగిపోతున్నాడన్న సంగతిని గుర్తించారు. He did not bother to know about the women, he did not bother to know about the family, he did not bother anything at all. కనుక ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ యొక్క కుటుంబం ఏంటి, ఆ స్త్రీ విషయము, తన యొక్క లక్షణములు గుణములు ఏంటో ఆ విషయం ఏమాత్రము గుర్తించకుండానే ముందుకు సాగిపోతా ఉన్నాడు. In other words, he was looking at that women as his plaything, just to have fun. కనుక ఇంకో మాటలో చెప్పాలంటే ఆ స్త్రీని ఏదో తన జీవితం యొక్క సుఖములను తీర్చుకోవడానికి ఒక వస్తువుగా వాడుకున్నాడే కానీ తనతో సంసారం చేస్తానన్నటువంటి ఆలోచన లేకుండా ఉంటున్నాడు. Like a toy that his parents should go to the market and buy for him. ఏదో ఒక ఆట వస్తువుగా తల్లిదండ్రులు బజారుకు వెళ్ళి కొనుక్కొని తీసుకొని వచ్చేటట్లుగా ఆ స్త్రీని చూస్తా ఉన్నాడు సంసోను. So this is where the composite nature is seen. Look at how God looks at him. Look at his background. Look at what he was created to do and what he's doing now. చూడండి, ఆయన ఎట్లు మనకు అర్థం కానటువంటి ఒక మర్మయుక్తమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుడు ఆయన్ని ఎటువంటి పిలుపుతో పిలిచాడు, ఎటువంటి ఉద్దేశము దేవుడు సంసోను విషయమే కలిగి ఉంటున్నాడు, ఎటువంటి కుటుంబం నుండి ఎటువంటి గత చరిత్ర నుండి వచ్చాడు, తర్వాత ఇప్పుడు ఎటువంటి నీచమైనటువంటి కృత్యాలకి ఇతడు పాల్పడతా ఉన్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి ద్వంద్వ స్వభావమును మనము చూడవచ్చు. It was not only his composite life, but also secondly, number 2, I forgot to type there, sorry. Secondly, he was also a loose wanderer. రెండోదిగా చూసినట్లయితే అతడు ఈ రీతిగా అర్థము కానటువంటి ఒక మర్మయుక్తమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు కానీ విచ్చలివిడిగా గురి లేకుండా విచ్చలివిడిగా తిరిగేటటువంటి తిరుగుబోతు లాంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విషయం నేను టైప్ చేయడం మర్చిపోయాను. Somehow he must have forced his parents to go. His parents did go to Timnah and did marry the girl. అయితే తన తల్లిదండ్రులను బలవంతం చేశాడు. తిమ్నాతుకు వెళ్ళి ఆ స్త్రీని నా కొరకు భార్యగా తీసుకుని రండి అట్లు ఒత్తిడి చేశాడు. వారు వెళ్ళి ఆమెను తన కొరకు భార్యగా తీసుకొచ్చారు. But just look at this, Judges 14:20. అయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. Following onwards, he just left her and he went away. కనుక ఆ వచనంలో ఏం రాయబడిందంటే అతడు ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. And then because of this, the parents didn't know what to do. The girl's parent perhaps gave it to another man to marry so that their sense of integrity and respect is maintained. కనుక ఇప్పుడు ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు అతడు ఈమెను వదిలేసిన కారణాన్ని బట్టి ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచట్లేదు. కనుక ఆ స్త్రీని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అట్లు వారు తమ యొక్క యథార్థతను కాపాడుకున్నారు. What will a woman do on the day of marriage? She is left like that and you don't know where your to be husband or your husband has gone. పెళ్లి రోజున ఒక స్త్రీ తను పెళ్లి కావాల్సినటువంటి ఆ భర్త లేకపోతే ఆమె పరిస్థితి ఏ రీతిగా ఒకసారి ఊహించుకోండి. So he was a wanderer of sorts. ఒక విధంగా చూసినట్లయితే అతడు తిరుగుబోతు లాంటి వాడుగా గురి లేకుండా ఉండేటటువంటి వాడుగా ఉంటున్నాడు. Always looking out for the greener pastures. ఎక్కడ మంచి సంగతులు దొరుకుతాయా, ఎక్కడ సుఖము విలాసం ఉంటుందో దాని కొరకే ఆశపడుతున్నటువంటి వ్యక్తి. For Samson's case, it was more like looking out for the better fun. Which is better fun? కనుక సంసోను జీవితంలో చూస్తే ఎక్కడ నాకు ఎక్కువ మజా ఉంటుందా, ఎక్కడ ఎక్కువ లోక సంబంధమైనటువంటి సుఖం ఉంటుందా అన్న దాని కొరకే వెతకడం.
very uncommitted and a loose wanderer. ఏమాత్రమో పట్టుదల తర్వాత పట్టింపు లేకుండా తిరుగుబోతులాగా తిరిగేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు సంసోను. He did what he wanted to do despite or in spite of any other hindrances. కనుక ఎటువంటి అభ్యంతరాలు ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఏది సంభవించినా తనకు నచ్చింది చేయడమే ఆయన ఎరిగి ఉంటున్నాడు. He just did not care whether he was rude or not, he was reckless or not, he was careless or not. He didn't just care. కనుక అతడు అమర్యాదగా ఉన్నాడా, కఠినంగా ఉన్నాడా, లేకపోతే ఎట్లా ఉన్నాడు అన్నటువంటి దాని గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇతను ఎట్లున్నాడో అలాగనే కొనసాగడానికి ప్రయత్నించాడు. He looks like a man who has no other person to account to. కనుక ఇంకా వేరే ఏ వ్యక్తికి నేను లెక్క చెప్పాలి, నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నటువంటి ఎటువంటి గుర్తింపు లేకుండా, బాధ్యత లేకుండా అతడు జీవించాడు. And I think the reason is because he knew and he could feel the power of his strength within him. కనుక దానంతటికి కారణము తన లోపల తాను ఎటువంటి శక్తిని కలిగి ఉంటున్నాడో దాన్ని అతడు ఎరిగి ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి అలాగ విచ్చలవిడిగా జీవితం జీవించాడు. The physical strength was given from above heaven. He was strong. ఈ భౌతికమైనటువంటి ఈ బలము అది పైనుండి ఇవ్వబడింది. అతడు ఎంతో బలాఢ్యుడై ఉంటున్నాడు. And he used it however he liked, whenever he liked, wherever he liked. కనుక ఆ శక్తిని, ఆ బలమును తనకు ఎట్లు తోచితే అట్లు, ఎక్కడ తోచితే అక్కడ, ఏ విధంగానైనా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. Just think about his strength. Judges 14:19. న్యాయాధిపతులు 14:19 ఒకసారి చూడండి ఆయన బలం ఎటువంటిదో. He struck down and humiliated about 30 Philistines single-handedly. ఒకే ఒక్కడు 30 మంది ఫిలిస్తీయులను ఆయన అనగద్రొక్కి ఉంటున్నాడు. Judges 15:15. న్యాయాధిపతులు 15:15 Using one old donkey bone, jawbone, he killed almost 1,000 ఎండిపోయినటువంటి Philistines. గాడిద దవడతో 1000 మంది ఫిలిస్తీయులను హతం చేసినటువంటి శూరుడు అతడు. And Judges 15:4-5, 300 fox he caught. That itself is a big feat. And he burned down the Philistines' fields. న్యాయాధిపతులు 15:45 300 నక్కలను పట్టుకున్నాడు. ఆ నక్కలను పట్టుకోవడమే అదొక పెద్ద ఘనమైనటువంటి కార్యం. దాన్ని పట్టుకుని ఆ నక్కల ద్వారా ఫిలిస్తీయుల యొక్క పొలాలను కాల్చివేశాడు. Judges 16:3 broke off the gate from its hinges and he carried న్యాయాధిపతుల on his shoulders. 16:8 ఆ ఫిలిస్తీయుల యొక్క పట్టణపు గవినిని దాన్ని పునాది నుండి దాన్ని పెగిలించి అలాగ దాన్ని మోసుకుని వెళ్ళిపోయాడు. God gave him that strength. దేవుడే ఆయనకు ఈ శక్తినిచ్చాడు. But unfortunately for Samson's life, అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే సంసోను జీవితంలో his strength becomes his weakness. ఆయన బలమే ఆయన యొక్క బలహీనతగా మారిపోయింది. His strength was his weakness and all his doings become his undoing. కనుక ఆయన బలమే ఆయన బలహీనతగా మారిపోయింది. ఆయన చేసిన కార్యాలే గొప్ప కార్యాలే తన యొక్క పతనానికి దారి తీసింది. That is where we will turn now. Third point, doing and not being. కనుక మూడో అంశానికి వద్దాం. He is more of a doing person rather than being person. చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడే కానీ ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడో అన్నటువంటి దాని మీద ఎక్కువ పట్టింపు లేని వాడుగా ఉంటున్నాడు. He was someone who was just busy for busy purpose. కనుక ఏదో తీరిక లేకుండా పని కలిగి ఉండాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో పని కలిగి ఉన్నాడే కానీ ఒక అర్థమైనటువంటి పని కలిగిన వాడుగా లేడు. We must be also careful about doing and being. మనం చేసే దాని గురించి మనము ఎటువంటి వారమో అన్నటువంటి దాని గురించి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. Samson was all about doing. సంసోను జీవితం అంతా చూసినట్లయితే చేయడము ఆ పని ఈ పని అని చేయడంతోనే అతడు నిమగ్నమై ఉంటున్నాడు. But nothing in terms of quality, substance of character and attitude, zero. కనుక తను ఎటువంటి గుణము కలిగి ఉంటున్నాడు, ఎటువంటి నాణ్యత కలిగి ఉంటున్నాడు, ఎటువంటి విలువలు కలిగి ఉంటున్నాడు, ఎటువంటి రీతిగా ఉన్నాడు అన్నటువంటి దాని గురించి అతడు శూన్యముగా ఉంటున్నాడు. All of us, we need to be careful about these two aspects of our Christian life. మన క్రైస్తవ జీవితం యొక్క ఈ రెండు విషయాల్లో మనమందరం కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలి. Many times we think that Christian ministry is just do, and people see you, they praise you, you become happy, you sleep. That's it, they think. కనుక చాలాసార్లు క్రైస్తవ జీవితము పరిచర్య అంటే ఏదో చేయడము, అనేకులు కనిపించేటట్లుగా చేయడము, అనేకులు మనల్ని మెచ్చుకుంటారు, తర్వాత పడుకుంటాం, తర్వాత అది సేవ అని మనం అనుకుంటాం. But remember, it's not only doing, it's also being your quality as a Christian. కనుక ఏదో చేయడం కాదు, కానీ క్రైస్తవుడుగా నువ్వు ఎటువంటి నాణ్యత కలిగి ఉంటున్నావు, ఎటువంటి విలువలు కలిగి ఉంటున్నావు, నువ్వు వ్యక్తిత్వం ఏంటో అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. In fact, I would say your doing comes out because of your being inside. కనుక వాస్తవానికి నువ్వు చేసేటటువంటి క్రియలు నువ్వు అంతరంగంలో ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నావో దానిని బట్టే అది నిర్ణయించబడతా ఉంది. Doing has no substance, it's just outward act. కనుక ఈ క్రియలకు ఎటువంటి వాటికి విలువ ఉండదు, ఎందుకంటే అది బాహ్యంగా జరిగేటటువంటి కార్యము. Being is that essence of your Christianity, your faith, you as a person, as a son of God. కనుక నీవు క్రైస్తవునిగా, దేవుని కుమారుడుగా నువ్వు ఏమై ఉంటున్నావు అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం. This is one big lesson I also have learned from Samson's life. ఇది ఒక గొప్ప పాఠము నేను కూడా సంసోను జీవితం నుండి నేర్చుకున్నాను. Because this same thing about being and doing, we can transfer this to God also. కనుక ఈ చేయడము తన వ్యక్తిత్వము అనేటువంటి ఈ విషయాన్ని దేవుని వైపు కూడా దీన్ని మనము అనుభవించవచ్చు. Remember, many times we pray for God to do for us. చాలా సార్లు మనము ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, ఇది చేయండి అని మనం ప్రార్థిస్తాం. And sometimes when God doesn't do as you want him to do for you, you become sad and some people lose the faith. కనుక మనం అనుకున్నట్లుగా, మనం కోరిన రీతిగా మనము దేవుడు మన ఎడల చేయకపోతే మనము దుఃఖంతో నిండిపోతాం, విచారంతో నిండిపోతాం, విశ్వాసాన్ని మనము కోల్పోయేటటువంటి వారిగా ఉంటాం. But have you ever thought about God not doing for you but being someone for you? Have you thought about that way before? కనుక ఎప్పుడైనా దేవుడు నీ కొరకే ఏదైనా చేయడము కాదు, కానీ నీవు ఏమై ఉండాలి అన్నటువంటి విషయము ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? God may not always do that you ask him to do. నువ్వు అడిగినదల్లా ప్రతిసారి దేవుడు చేయకపోవచ్చు. Because God may be seeing more need for him to be something to you. కనుక దేవుడు నీ ఎడల ఆయన ఒక వ్యక్తిగా ఉండడము అది దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడే, కానీ చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. Samson never took time to nurture his spirit and his soul. కనుక సంసోను తన అంతరంగ ఆత్మను, తన యొక్క అంతరంగ జీవితాన్ని బలపరచుకోవడానికి ఎన్నడూ కూడా దాని మీద శ్రద్ధ చూపలేదు. He was only parading his careless acts, his strengths and his feats. ఎప్పుడు తన యొక్క బలమైనటువంటి శౌర్య కార్యాలు, తన శక్తిని, తనకు ఉన్నటువంటి తన యొక్క విచ్చలవిడిగా చేసేటువంటి కార్యాలని చూపించుకుంటూ పోయాడు, కానీ అంతరంగ జీవితానికి విలువనివ్వలేదు. So spiritually he was an unnurtured soul. ఆత్మీయంగా చూసినట్లయితే ఏమాత్రమో పెంచబడి పెద్ద చేయబడినటువంటి వాడుగా, లేకపోతే ఎదిగినటువంటి వాడుగా లేడు సంసోను. This thing, as I was thinking, Psalms 1:3-4 came to my mind. ఇంకా సామెతలు 1వ అధ్యాయము 3-4 వచనాలు నా ఆలోచనకు వచ్చింది. After talking about all this, the psalmist says, "The righteous are like a tree planted by the stream of water, which yields its fruit in season, and whose leaf does not wither. Whatever they do prospers. Not so the wicked; they are like chaff blown by the wind." కీర్తన 3-4 వచనాల్లో నీతిమంతుడు అతడు నీటి కాల్వ యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిద అంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరు పొట్టు వలె ఉందురు. So did you see the difference between this tree and this chaff? గమనించండి, ఈ చెట్టు మరియు ఈ పొట్టు, ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనించారా? What's the difference? ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? The difference is that one has a deep and strong rooting while the other has no sense of root. ఒకదానికి చూసినట్లయితే చెట్టుకు లోతైనటువంటి వేరు ఉంటుంది, అయితే పొట్టుకు దానికి వేరు అనేదే ఉండదు.
That's why it just flies wherever the wind blows. అందుకొరకే ఈ పొట్టు ఎక్కడ గాలి కొట్టుకొని పోతే ఆ గాలి వస్తే అక్కడికి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇది. Root and fruit. That is our principle. కనుక మన యొక్క నియమము వేరు మరియు ఫలము. Shafts have no root, so they don't fruit. కనుక ఈ పొట్టుకు ఎటువంటి వేరు ఉండదు కాబట్టి అది దానికి ఎటువంటి ఫలము కూడా ఉండదు. So Samson's life was very, very rootless. సంసోను యొక్క జీవితము వేరు లేని జీవితముగా ఉన్నది. Strong. We saw the example of his strength. తన యొక్క బలము శక్తి యొక్క ఉదాహరణ మనం చూసాము. But then, what happens? తర్వాత ఏం జరిగింది? One woman is all it takes to put down this great wild beast. కనుక ఈ క్రూర మృగమైనటువంటి మృగం లాంటి మనుషుణ్ణి పడద్రోయడానికి ఒక్క స్త్రీ చాలు. It's so funny, his life. చూడండి, ఇది ఎంత వింతగా ఉంది సంసోను యొక్క జీవితం. Sometimes when we study the Bible, you get stress. కొన్నిసార్లు బైబిల్ చదువుతా ఉంటే ఒత్తిడి అనిపిస్తుంది. Lord, I mean, what kind of person did you choose? Did you make a mistake? ప్రభు, నువ్వు ఎటువంటి వ్యక్తిని నువ్వు ఏర్పరచుకున్నావు న్యాయాధిపతిగా ఉండడానికి? నువ్వు ఏదైనా పొరపాటు చేసావా అన్నట్లుగా అనిపిస్తుంది. But then when you pray, God shows you, hey, you are not different at all. See your life, how I saved you. Oh, then you realize it. తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపిస్తాడు, అయ్యా నువ్వు సంసోను నిందిస్తున్నావు, నువ్వు సంసోన్ కంటే మంచివాడు కావు, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు కదా అన్నటువంటి విషయం దేవుడు మనకు బయలుపరుస్తాడు. 30 Philistines, 1000 Philistines, 300 foxes carried the gate. One woman. గమనించండి, 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు, 300 మంది 30 మంది ఫిలిస్తీన్లు చంపాడు, తర్వాత 300 నక్కలు పట్టుకొచ్చాడు, తర్వాత గవినిని మోసుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఒక్క స్త్రీ ద్వారా పడిపోయాడు, ఓడిపోయాడు. So there are strength in women as well. కనుక స్త్రీలలో కూడా బలము ఉన్నది అని అర్థమవుతుంది. Look at Elijah. ఏలియా జీవితాన్ని చూడండి. He was able to slaughter 450 prophets of Baal. ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చాడు. 1 Kings 18 says that he was afraid to face one woman called Jezebel. అయితే మొదటి రాజుల గ్రంథము 18. 18వ అధ్యాయంలో ఒక్క స్త్రీ బెదిరిస్తే భయపడిపోయాడు. ఆమె పేరు యెజబేలు. Look at David. దావీదు జీవితాన్ని చూడండి. His man and they were bent on destruction of Nabal and his entire estate. కనుక దావీదు యొక్క మనుషులు నాబాలు ఆయన యొక్క ఆస్తిని అంతటిని నాశనం చేయాలని వారు పట్టుదలతో సాగిపోతా ఉన్నారు. And 1 Samuel 25 says, but they were stopped in their track by one woman named Abigail. అయితే వారు అలాగూ వెళ్తా ఉండగా అబిగేల్ అనేటువంటి ఒక్క స్త్రీ వచ్చి వారిని అడ్డుకొని వారు తలపెట్టినటువంటి ఆ చెడు కార్యాన్ని ఆపింది. Nowadays many of us say that women are so called our weaker partner. చాలాసార్లు మనం అంటాం కదా, స్త్రీ బలహీనమైనటువంటి ఘటము, బలహీనమైనటువంటి సహాయచరిణి అని అంటారు. It's what Peter says, so I don't contest that. కనుక పేతురు అంటాడు బలహీనమైన ఘటము అని. అది తప్పు కాదని అనట్లేదు. But I also have a personal perspective on this. Let me share with you. కనుక దీని విషయంలో నా వ్యక్తిగత ఆలోచన కూడా ఉంది, అది మీతో పంచుకుంటాను. You know why Satan started attacking Eve? సాతాను హవ్వనే ఎందుకు శోధించడం ఆరంభించాడు? హవ్వ మీదనే దాడి చేయడం ఎందుకు ఆరంభించాడు? This is not written in the Bible. It's my own perspective I'm sharing. గమనించండి, ఇది బైబిల్లో రాయబడలేదు, నా ఆలోచన తెలియజేస్తున్నాను. I think because Satan knew that among these two, Adam and Eve, Eve, I must start with her. She's the stronger one and she's the survivor. Maybe, we don't know. సైతాను ఇద్దరిని చూశాడు. సాతాను అవ్వను ఆదామును కాదు, నేను అవ్వని ఎన్నుకుంటాను. ఆమె బలమైంది, ఆమెతో నేను శోధించి ఆమె ద్వారా పడగొడతాను అని అనుకున్నాడు. So maybe because of that, did you see in the Genesis, he used all his attracting power, all his alluring power, all his buttered words and all these sweet words he had to use in order to just win this woman back
to her. గమనించండి, ఈ ఒక్క స్త్రీని మభ్యపరచడానికి, శోధించి తన వశం చేసుకోవడానికి అనేకమైనటువంటి వెన్న లాంటి మాటలు, ఎంతో కరిగిపోయేటటువంటి మాటలు, మృదువైనటువంటి మాటలు, తేనె లాంటి తీయటి మాటలు ఉపయోగించి ఈమెను పడగొట్టడానికి, ఈమెను తన వశం చేసుకోవడానికి సైతాను ప్రయత్నించాడు. After so much of cajoling and tempting, finally she cracked. కనుక ఎంతగానో బుజ్జగించి, తర్వాత ఎంతగానో మభ్యపరిచి అంత చేసిన తర్వాత హవ్వ సాతాను మాటకు లోబడింది. But Adam, అయితే ఆదాం విషయంకి వచ్చేసరికి, hey, eat this. Okay, finish. ఆదాం ఏం చేశాడు? అయ్యా ఇది తినేసాడు, కానీ తినేసాడు, అయిపోయింది కథ. Just one woman. ఒక్క స్త్రీయే Eat it. Okay. తిను అనగానే తినేశాడు, ఇంకేం ఆలోచించలేదు. Not even thinking, nothing. Oh, okay. కనుక ఏం ఆలోచించలేదు, ఇవ్వగానే తినేశాడు, అయిపోయింది. Well, this is just another version. It's just for thinking, that's all. ఇది ఇంకొక ఆలోచన మాత్రమే. And then also when the Bible says that women is a weaker partner, it's not weaker in terms of status. గమనించండి, బలహీనమైన ఘటము అన్నప్పుడు ఏదో స్థానంలో వారి యొక్క అంతస్తులో వారు తక్కువ వారు అన్నటువంటి విషయం కాదు. And also maybe not in roles. We have equally important roles, the husband and the wife. పాత్రలు వహించేటటువంటి విషయంలో, బాధ్యతలు వహించేటటువంటి విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వారు ఉంటున్నారు. ఎవరు తక్కువ ఎక్కువ కాదు. Most probably in physical strength and physical abilities. అయితే అన్నిటికంటే ఎక్కువగా భౌతికమైనటువంటి శక్తి, భౌతికమైనటువంటి సామర్థ్యాల్లో కొంచెము తారతమ్యాలు, హెచ్చు తగ్గులు ఉండవచ్చు. Because long time ago, you and me, we were hunters. We are supposed to hunt. So we need to be strong. చాలా సంవత్సరాల క్రితము మనము వేటాడేటటువంటి వారు, వేటాడేటటువంటి వారు చాలా బలంగా ఉండాలి, శక్తి కలిగిన వారే ఉండాలి. So I have just put across a kind of my own imagination dialogue between Delilah and Samson. సంసోను మరియు దెలీలా వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ నేనే ఊహించుకొని ఇలాగో చేశాను. Will not go into details, but my point is that Samson was playing with his strength. He was so careless about his calling. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంసోను తనకున్నటువంటి శక్తితో ఆయన చెలగాటం ఆడుతూ ఉన్నాడు. తనకు దేవుడిచ్చినటువంటి శక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలో అలాగ ఉపయోగించకుండా ఉన్నాడు. The way he was talking with Delilah, it is like he's playing with his ministry. తన పరిచర్యతో ఆయన ఏదో చెలగాటం ఆడుతున్నట్లుగా, దెలీలాతో ఏదో తమాషా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. He is so careless. He takes things so lightly. He is no serious at all. ఆయన విషయాలు, దేవుడిచ్చిన తీవ్రమైనటువంటి పరిచర్యను ఏమాత్రము తీవ్రమైనదిగా పరిగణించకుండా, దాని విషయమై ఎక్కువ ఆలోచించకుండా, దానికి విలువనివ్వకుండా ఎంతో తేలికగా ఉంటున్నాడు అతడు. He thought that this is like a game to him. He will laugh and Delilah will say, "Oh, you are telling lies. Please no, tell me. Okay, you do this." He was taking his ministry as a plaything. He was not serious with God. గమనించండి, దేవుడు ఇచ్చినటువంటి దైవపరిచర్యను దాన్ని తీవ్రమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా, విలువైనదిగా ఎంచుకుండా ఇదేదో ఆడుకునేటటువంటి ఆట వస్తువుగా భావించాడు. తర్వాత దెలీలాని రహస్యం అడిగినప్పుడు ఏవో ఒకటి చెప్పడము, దాన్ని అది కాదని ఇంకొకటి, అలాగున ఏదో ఒక ఆటగా పరికాసముగా మారిపోయింది. The ministry God gave him was at stake. The calling God gave him was at stake. His own life was at stake and he didn't know it. గమనించండి, ఆ దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చినటువంటి పరిచర్య, తన సొంత జీవితమే ఎంతో ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా అంచుల్లోనికి వచ్చింది. కానీ దాన్ని గుర్తించకుండానే, దాని యొక్క ఆ స్థితిని గుర్తించకుండానే ఎంతో మాయలో ఉంటున్నాడు సంసోను. And he thought this is something to entertain. That also a harlot. ఒక వేషతో ఏదో ఆడుకొని, తర్వాత ఏదో వినోదము, విందుగా, తమాషగా చేసేటటువంటి విషయంగా అతడు భావిస్తూ ఉన్నాడు సంసోను. Actually, looking at this, I feel that it is not Samson having fun with Delilah, but actually Delilah having fun with him, stealing away everything. కనుక ఇక్కడ చూసినట్లయితే సంసోను నేను దెలీలాతో తమాషా చేస్తున్నాను, ఆడుకుంటున్నాను అన్నట్లుగా అనుకుంటున్నాడే, కానీ వాస్తవానికి ఇక్కడ దెలీలాని సంసోనుతో ఆడుకుంటూ సంసోను ఒక తమాషగా చేస్తూ ఉంది. And at the end, after 3 times of lying, finally the cat is out of the bag. కనుక ఇంకా 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత చివరికి ఇంకా సత్యం చెప్పవలసి వచ్చింది.
Samson, the Philistines are upon you. Judges 16:20. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనంలో సంసోను ఇదిగో ఫిలిస్తీ సర్దారు నీ మీద పడుచున్నారన్నాడు. And then he awoke from his sleep and he thought, oh, I will just go again as usual. But he did not know that the Lord had left him. నిద్రలేచి ఎప్పటి వల్లనే నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకున్నాడు, కానీ యెహోవా అతన్ని విడిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఎరగకుండా ఉన్నాడు. One of the saddest verse in the Bible. బైబిల్లో ఒక విచారకరమైనటువంటి మాట. He did not even know that God was not happy with him. దేవుడు ఆయన విషయమై సంతోషించట్లేదు, దేవుడు ఆయన విషయమై ఆయన సంతోషంగా లేడు అన్నటువంటి విషయాన్ని ఎరగకుండా ఉంటున్నాడు సంసోను. There's a Chinese proverb that says something like this. చైనా దేశానికి చెందినటువంటి ఒక సామెత ఇలాగున్నది. Okay, I have a different one here. He who knows not and knows he knows not, he is teachable, teach him. తనకు తెలియదు అని సంగతి తనకు తెలుసు అటువంటి వ్యక్తి అతడు అజ్ఞాని, అతనికి మనము నేర్పించవచ్చు. But he who knows not and knows not he knows not, he is avoid him. ఒక వ్యక్తికి తెలియదు కానీ ఆయనకు తెలియదు అన్నటువంటి సంగతి తెలియకుండానే అతడు ఉంటున్నాడు, అటువాడు వెర్రివాడు, అటువాడికి దూరంగా ఉండము. So in short, what this proverb says is, no fool is greater than one who knows not and knows not that he knows not. That means he does not even know that he doesn't know. కనుక తనకు తెలియదు అన్నటువంటి సంగతి తెలియకుండానే ఉంటున్నటువంటి ఆ వ్యక్తి కంటే ఇంకా మూర్ఖుడు ఇంకొకడు లేడు అన్నటువంటి విషయము ఈ యొక్క సామెత తెలియజేస్తా ఉంది. Samson did not even know that now he has no weapon at all. He has no caretaker at all. ఇప్పుడు సంసోను దగ్గర ఆయుధం లేదు, తన విషయమై జాగ్రత్త వహించేటటువంటి వారు, తనను చూచుకునేటటువంటి వారు ఆయన విడిచిపెట్టారు అన్నటువంటి విషయాన్ని ఎరగకుండానే అతడు ఉంటున్నాడు, అజ్ఞానంగా గుర్తు తెలియనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. That is why the verse says he was planning to do the same thing. That's why the verse says that. He was planning to do the same thing. కనుక ఆయన ఎప్పటి వల్లనే నేను వారిని జయిస్తాను, విడజిమ్ముకుందను అని అనుకుంటా ఉన్నాడు. And this is where his fatal ignorance happens. కనుక ఇక్కడ తన భయంకరమైనటువంటి తను ఎటువంటి భ్రమలో ఉంటున్నాడో, అజ్ఞానిగా ఉంటున్నాడో, ప్రమాదకరమైనటువంటి మరణకరమైనటువంటి అజ్ఞానము ఇక్కడ బయటపడతా ఉంది. He was telling the secret to a harlot and sleeping in her lap peacefully, not knowing anything. కనుక ఒక వేశ్య యొక్క ఒడిలో ఎంతో నెమ్మదిగా పడుకుని ఉన్నాడు, తన జీవితం యొక్క రహస్యము తనకు చెప్పి ఏమీ ఎరగనట్లుగా నిశ్చింతగా ఉంటున్నాడు. So he has fallen. అట్లు అతడు పడిపోయాడు, బంధించబడ్డాడు. Finally, prayerlessness and paralysis. రెండవది, చివరిదిగా నాలుగోది, ప్రార్థన లేని జీవితము మరియు అది పక్షపాతము. Though he had fallen so much, yet we don't really see Samson praying to God. కనుక సంసోను ఇంతగా ఘోరముగా దేవుని దృష్టిలో పడిపోయినప్పటికీ అతడు ప్రార్థించినట్లుగా మనకు ఎక్కడ కనిపించదు. There are no words in his mouth to tell us that he was praying to Yahweh God. యెహోవా దేవునికి అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో ఎక్కడ రాయబడలేదు. He was put in prison. He was made blind. The eyes were gouged out. అతని కళ్ళు ఊడబికబడ్డాయి, తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు, బంధించబడ్డాడు. అయినా వీటన్నిటిలో ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపించదు. I think the only time we see a kind of a similar to prayer is Judges 15:18. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 18వ వచనంలో ఒక ప్రార్థన మనకు కనిపిస్తుంది. But that also I really don't see that as a prayer. I don't think that's really a prayer. It's like more like complaining to God. God, you want me to die? I'm so thirsty. Provide something. అక్కడ ప్రార్థన కాదు కానీ దేవుని మీదనే ఫిర్యాదు చేసినట్లుగా, దేవా నేను చనిపోతున్నాను, నాకు దాహంతో చనిపోతున్నాను, నేను చావాలనా అన్నట్లుగా ఫిర్యాదు చేస్తున్నట్లుగానే ఉంది, కానీ ఏదో మనవి చేసి ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపించదు. C.H. Spurgeon, he says that this is not a prayer per se. C.H. Spurgeon ఆయన ఏమంటారంటే ఇది వాస్తవానికి అది ప్రార్థన ఏమాత్రం కాదు. But instead he says this is a confidence of a spoiled big child.
ఇది ఈ ఈ- ఈ మాట స్పర్జన్ గారు ఏమంటారంటే చెడిపోయినటువంటి ఒక పెద్దవాడు చెడిపోయినటువంటి ఆ పెద్దవాని యొక్క మాటగా కనిపిస్తూ ఉంది. So he realized, I mean, Samson was not a man of prayer. He had nothing in terms of substance. కనుక సంసోను తన జీవితంలో అతడు ప్రార్థనా పరుడుగా లేడు, అట్లు తన జీవితంలో నిజమైనటువంటి విలువ కలిగినటువంటి వాడిగా లేడు. But here now, as he's bound, he does utter a prayer. అయితే ఇప్పుడు బంధించబడ్డాడు, ఆయన చివరి దశకు వచ్చాడు, ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. That is the first time I can say Samson really prayed. సంసోను జీవితంలో మొదటిసారి ప్రార్థన సంసోను చేసినటువంటి సందర్భం అది. And if you carefully read that prayer, I realize that in Samson's prayer, he did actually realize for the first time that strength comes from God and not his hair. గమనించండి, ఈ ప్రార్థన చదివినట్లయితే మనం గుర్తిస్తాము, ఇప్పుడు ఈసారి సంసోను గుర్తించాడు ఈ తనకున్నటువంటి బలము యొక్క రహస్యము తనకున్నటువంటి వెంట్రుకల్లో లేదు, కానీ అది దేవుని నుండే ఆ బలము వస్తున్నది అన్నటువంటి రహస్యాన్ని గుర్తించాడు. So ultimately it is when he is blind, then he is seeing. గమనించండి, ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడైతే కళ్ళు పోయాయో ఇప్పుడు చూడడం ఆరంభించాడు. When he was seeing, he could not actually have any vision of God. He didn't realize this spiritual truth. ఎంతకాలం అయితే కళ్ళు కలిగి ఉంటున్నాడో అంతకాలము దేవుని యొక్క దృష్టిని, దేవుని యొక్క చూపును అతడు కలిగి ఉండలేకపోయాడు. So he prays for one more time of strength. మరొకసారి, దేవా నాకు బలము మరొకసారి ఇవ్వు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. And this prayer also looks very selfish. ఈ ప్రార్థన కూడా ఎంతో స్వార్థపూరితంగా కనిపిస్తుంది. Because it's a prayer of revenge. Lord, I want to kill them. One more strength. ఒక్కసారికి ప్రభువా నాకు బలం ఇవ్వ, నేను వీరిని నాశనము చేస్తాను అన్నటువంటి పగ తీర్చుకోవడానికి కొరకైనటువంటి ప్రార్థన. Because they took away my eyes. ఎందుకంటే వారు నా కనులను ఊడబీకి ఉంచినారు. And surprisingly, God gives him the answer. ఎంతో వింతైనటువంటి రీతిగా దేవుడు ఆయన చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు. So God answered him. దేవుడు ఏమని జవాబిచ్చాడండి? And he was able to avenge. ఆయన పగ తీర్చుకోగలిగాడు. And many Philistines died that day. అది అనేక మంది ఫిలిస్తీయులు చనిపోయింటున్నారు. So he was a very unique composite personality. సంసోను జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఎంతో ఒక అసమానమైనటువంటి అర్థము కానటువంటి అనేకమైనటువంటి కోణములు ముడులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. Light, shadow, vice, virtue, good, bad, hero, anti-hero and all this. ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి, ఒకవైపు మంచి, ఒకవైపు చెడు, ఒకవైపు శూరుడు, ఇంకొక వైపు కఠినుడు క్రూరమైనటువంటి వాడుగా, ఇంకోవైపు మంచివాడుగా, ఇంకోవైపు చెడువాడుగా, అలాగ అన్నీ ఒకే వ్యక్తిలో కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని సంసోను కలిగి ఉంటున్నాడు. And he ended up in a fitting place in the middle of all the Philistines and enemies. కనుక ఇప్పుడు తన జీవితం యొక్క చివరి దశకు వచ్చేసరికి ఎక్కడికి చేరుకున్నాడు? శత్రువులు అందరూ ఆయనను చుట్టుముట్టి వారి మధ్యలో ఆయన ఉన్నట్లుగా జీవితం యొక్క అంతము అక్కడికి వచ్చింది. They were praising and rejoicing that their God, Dagon, their God had won over Yahweh, the Israelite God. ఫిలిస్తీయులు ఆ దాగోను దేవత మందిరంలో వారు దాగోను గెలిచాడు, యెహోవా దేవుడు ఓడిపోయాడు, మా శత్రువును దాగోను దేవత మా చేతికి అప్పగించాడు అని సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ వారి దేవతను పొగడతా ఉన్నారు. But in this final so-called celebration of their God, God used Samson to destroy the whole thing. అయితే ఈ చివరి సమయంలో సంసోను దేవుడు ఆ సమస్తమును నాశనము చేసేటట్లుగా, కూలిపోయేటట్లుగా దేవుడు సంసోను బలపరిచాడు. God judged the Philistines through the dying Samson. కనుక చనిపోతున్నటువంటి సంసోను ద్వారా దేవుడు ఫిలిస్తీయుల మీద తీర్పు తీర్చాడు. He killed, in fact, many more when he died than when he was alive. కనుక ఆయన బ్రతికున్నప్పుడు ఎంతమందిని చంపాడో దానికంటే అధికంగా తాను చనిపోతున్నటువంటి సమయంలో తన చావుతో పాటు వారిని చంపాడు. So the question is, how did Samson finish? Did he finish well? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సంసోను తన జీవితం యొక్క పరుగు పందాన్ని ఏలాగో ముగించాడు? విజయవంతంగా ముగించాడా, లేకపోతే ఓటమితో ముగించాడా? Well, you decide. How did he finish? మీరే నిర్ణయించాలి ఆయన ఎట్లు తన జీవితం యొక్క పరుగు పందాన్ని ముగించాడు. Let me give you some points for you to think as you decide.
మీరు on how he నిర్ణయిస్తున్నట్టుగా finished. ఆయన ఎలాగూ పరుగు పందాన్ని ముగించాడో అన్న దాన్ని నిర్ణయించడానికి కొన్ని అంశాలు మీకు ఇస్తాను. The first thing is about prayer. మొట్టమొదటిది తన ప్రార్థనా జీవితము. Though he was prayerless the whole time of his life, he died with prayers at least on his lips. గమనించండి, జీవితం అంతా కూడా ప్రార్థన లేని వాడుగా జీవించాడు, కానీ మరణించే సమయంలో తన పెదవుల మీద ప్రార్థనతో మరణించాడు. So how did he finish? Did he finish well? ఇప్పుడు ఎట్లు తన జీవితాన్ని ముగించాడు? విజయవంతంగానా? Second thing to consider is his purpose. రెండవది మనం గమనించవలసినటువంటి విషయము ఆయన జీవితం యొక్క ఉద్దేశము. God created him for a purpose. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఆయనను సృష్టించాడు, ఏర్పరిచాడు. And it is not mentioned in the book of Judges, but I'm sure the context says that God may have raised him up in order to judge the Philistines who are torturing people of Israel. కనుక అక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగిన విషయం ఏంటంటే, దేవుడు సంసోనును ఫిలిస్తీన్లు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడతా ఉన్నారో వారి మీద న్యాయం తీర్చడానికి, వారికి తీర్పు తీర్చడానికి దేవుడు సంసోనును ఒక న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు. To some extent, Samson did judge the Philistines by defeating them, and even when when he died, he killed almost 3,000 and more. కనుక ఒకవైపు చూసినట్లయితే సంసోను ఫిలిస్తీన్ల మీద తీర్పు తీర్చాడు. ఆయన చనిపోయేటటువంటి సమయంలో చాలా మంది ఫిలిస్తీన్లను హతమార్చాడు. So to some extent, yes, God's purpose was fulfilled in him, and in other extent, maybe no, but it is mixture. కనుక ఒకవైపు చూస్తే సంసోను దేవుడు సంకల్పించినటువంటి విషయాలను నెరవేర్చాడు, కానీ ఇంకో వైపు చూసినట్లయితే దేవుని సంకల్పములను నెరవేర్చకుండా దేవుని ఉద్దేశములను అతడు త్రోసిపుచ్చినట్లుగా మనం చూడవచ్చు. రెండు కూడా ఆయన జీవితంలో కనిపిస్తాయి. So how did he finish? Did he finish well? ఇప్పుడు సంసోను ఎట్లు తన జీవితాన్ని ముగించాడు? విజయవంతంగా ముగించాడా? The third is performance. మూడవది తాను ఎలాగో తన పనిని జరిగించాడు. How did he do as a leader in his life? తన జీవితంలో ఒక నాయకుడిగా తను ఎట్లు వ్యవహరిస్తూ వచ్చాడు? Was he really the judge and leader of Israel? అది నిజముగా ఇశ్రాయేలు దేశానికి ఒక నాయకుడిగా, ఒక న్యాయాధిపతిగా అతడు అలాగున వ్యవహరించాడా? Yes, Judges 15:20, Judges 16:31 does say that Samson led Israel for 20 years in the days of the Philistines. న్యాయాధిపతులు 15:20 మరియు 16:31లో సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా వారిని నడిపించెను అని దేవుని వాక్యంలో చదువుతాం. So two times the author says Samson led Israel. ఈ రెండు సార్లు ఈ న్యాయాధిపతుల గ్రంథకర్త సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా న్యాయము తీర్చెను అని రాశాడు. But when we see his lifestyle, it doesn't really look like he's leading Israelites. తన జీవిత విధానాన్ని చూసినట్లయితే నిజంగా తాను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, న్యాయాధిపతిగా ఉండి జీవించినట్లుగా మనకు కనిపించదు. He was more like a butterfly going from one flower to another flower. వాస్తవానికి ఒక బటర్ఫ్లై లాగా ఒక పువ్వు నుండి ఇంకో పువ్వు, ఇంకో పువ్వు నుండి ఇంకో పువ్వు అట్లు తిరిగేటటువంటి వాడిగా ఉంటున్నాడు. So again, very composite. How did he finish? Did he finish well? అర్థం చేసుకోవడం చాలా కష్టము. అనేకమైనటువంటి కోణములు కలిగినటువంటి వ్యక్తి అతడు చక్కగా ముగించాడు తన జీవితము విజయవంతంగా. Passing performance, number 4. కనుక గెలుపు పొందడానికి చేసేటటువంటి పని. He was capable of making a big difference to the Israelite situation, but he did not use that. గమనించండి, ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఒక గొప్ప ప్రభావమును కనపరిచి వారి మీద ఒక గొప్ప కార్యము చేయగలిగినటువంటి సామర్థ్యము సంసోనులో ఉండింది, కానీ ఆయన అట్టి పనిని చేయలేకపోయాడు. He only here and there we see little bit, that's it. కనుక సంసోను జీవితంలో గొప్ప పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పటికీ ఆ పని చేయకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెము అప్పుడప్పుడు కొంచెం పని చేసినట్లుగా కనిపిస్తుంది. It's like a chocolate bomb. ఒక చాక్లెట్ బాంబ్ లాగా. When you try to burn it, some bomb it wants to explode, but it doesn't explode. కొన్ని బాంబులు అవి శబ్దం చేయకుండా అవి పేలకుండా ఉంటాయి. But you know that if it explodes, it will be very bad. It's huge. అది ఒకవేళ పేలితే మాత్రం పెద్ద శబ్దం వస్తుందని మనకు తెలుసు, కానీ అది పేలకుండా చిన్న శబ్దంతోనే అవి అలా ఉంటాయి. But then again there is nothing. You go near again,
So that was Samson's life. సంసోను జీవితం ఎట్లుందంటే పేల్తదా లేదా అన్నట్లుగా కనిపించి ఉన్నట్లుగా ఉన్నాయి. Only passing performance here and there. అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు ఏదో దేవుని పనిని చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వ్యవహరించినట్లుగా మనకు కనిపిస్తుంది. There was no purpose in his life as he lived. ఆయన ఈ లోకంలో జీవించిన కొలది ఒక గురి గమ్యము లేనటువంటి జీవితము జీవించినట్లుగా కనిపిస్తుంది. So again very difficult to say, did he finish well or not? అట్లు ఆయన తన జీవితాన్ని చక్కగా ముగించాడా లేదా అన్నటువంటి అర్థము కాని విషయం. Finally, the fatal ignorance. అంతేకాకుండా చివరిదిగా మరణకరమైనటువంటి అజ్ఞానము కలిగిన వాడుగా ఉంటున్నాడు అతడు. He ignored his life's calling which God had given him. దేవుడు తనకిచ్చినటువంటి తన జీవితం యొక్క పిలుపును అతడు విస్మరించి ఉంటున్నాడు. He never took his calling seriously. తను దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపును ఎన్నడూ అది ప్రాముఖ్యమైనది తీవ్రమైనది అన్నటువంటి విషయాన్ని ఎన్నడూ దాని గురించి పట్టింపు లేకుండా ఉన్నాడు. Secondly, he ignored his weakness. తనకున్నటువంటి బలహీనతలు కూడా అతడు విస్మరించి ఉంటున్నాడు. Except physically, he was weak in every area of his life. భౌతికమైనటువంటి శక్తి తప్ప ప్రతి విషయంలో అతడు బలహీనుడుగానే ఉన్నాడు. So instead of knowing your weakness and protecting your weakness, he was displaying his weakness. గమనించండి, తనకున్నటువంటి బలహీనతలను వాటిని కప్పుకొని వాటిని దాచిపెట్టుకోవడానికి బదులుగా తన బలహీనతలన్నింటినీ ప్రదర్శించి అందరికీ కనపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది సంసోను జీవితం. So for him the battleground for him was a playground. Never took things seriously. గమనించండి, అతని జీవితంలో ఆయన యుద్ధ భూమి ఒక ఆట భూమిగా మారిపోయింది. And this kind of lifestyle is not a good lifestyle, brothers. గమనించండి సోదర సోదరులారా, ఇటువంటి జీవిత విధానము అది మంచిది కాదు. There are some believers I have seen who are neither cold nor hot. They just want to walk their own. From here also they want to hear praises. Here also they want to hear praises. They don't want to commit much. They don't want to really do much. They will just try to glide through life. That is not good. గమనించండి, కొందరు సహోదరులు ఉంటారు, కొందరు ఉంటారు వారు అటువైపు మెప్పు పొందుకోవాలని ఇటువైపు మెప్పు పొందుకోవాలని ఇటువైపు కొన్ని కార్యాలు అటువైపు కొన్ని కార్యాలు అట్లు రాజీపడి రెండు రకాల జీవితాలు జీవిస్తూ ఉంటారు. If you decide to serve God in spite or despite of others criticizing you or others saying, serve God, go right, commit, be దేవుణ్ణి serious. సేవించాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే మనుషులు ఇతరులు ఏమనుకున్నా కానీ వాటన్నిటినీ ప్రక్కకు పెట్టి దేవుని సేవించండి, అలాగను ముందుకెళ్ళండి. And finally, he ignored God. చివరికి అతడు దేవుణ్ణి విస్మరించి ఉంటున్నాడు. This was the most deadliest ignorance that he ever did. కనుక తను కలిగినటువంటి అజ్ఞానం అన్నిట్లో దేవుని గురించి అజ్ఞానము, దేవుని సంకల్పం గురించి అజ్ఞానం కలిగి ఉండటం అనేది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. We never see him converse with God. We never see him allowing God to nurture his soul. తన ఆత్మను దేవుడు బలపరిచేటట్లుగా, దేవునితో అతడు సంభాషించినట్లుగా, దేవునితో సమయం గడిపినట్లుగా ఎక్కడ కూడా మనకు సంసోను కనిపించడు. Only time we hear him pray was his first and last prayer. కనుక ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకటి, అదే మొదటి ప్రార్థన, అదే చివరి ప్రార్థన. So how did he finish? కనుక ఇప్పుడు సంసోను తన జీవితమును యొక్క పరుగు పందాన్ని ఎట్లో ముగించాడు? Well, I would say Samson is almost similar to David, but a little bit more extreme than David. సంసోను దావీదు వల్లనే అటు కాకుండా ఇటు కాకుండా ముగించాడు. అంతేకాకుండా దావీదు కంటే కొంచెం ఎక్కువ తీవ్రమైనటువంటి రీతిగా ముగించాడు. He did finish his race, but he finished below average. అతడు తన జీవిత యొక్క పరుగు పందాన్ని ముగించాడు, కానీ యావరేజ్ కంటే తక్కువగానే ముగించాడు. May the Lord continue to strengthen us and help us. కనుక దేవుడు మనల్ని బలపరిచి అలాగున మనకు సహాయం చేస్తూ ఉండునుగాక. Next we are going to do Eli. So you may please read these chapters and come so that it will be easier for you to understand. వచ్చే వారము మనము ఏలి యాజకుడైనటువంటి ఏలి జీవితాన్ని యాజకుడైనటువంటి ఏలి జీవితాన్ని ధ్యానిస్తాం. కనుక ఈ వాక్య భాగాన్ని దయచేసి మీరు చదువుకొని రావాలని మనవి చేస్తూ ఉంటున్నాను.